అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. భారత్ వస్తువులపై 26% సుంకాలు మోపాడు ట్రంప్. ఒక్క భారత్ పైనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలపై పన్నుల భారం మోపాడు. ఏ దేశమైనా తమ ఉత్పత్తుల్ని అమెరికాలో అమ్ముకోవచ్చన్నారు. అయితే వాటిపై కనీసం 10% సుంకం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాడు. బేస్ లైన్ 10% పన్ను నుంచి కెనడా, మెక్సికోలను మినహాయింపునిచ్చాడు. ఈ నెల 5 నుంచి కొత్త సుంకాలు అమలు కానున్నాయి. వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ఏ దేశంపై ఎంత సుంకం విధిస్తున్నామో వివరించారు ట్రంప్. దీనికోసం పెద్ద చార్ట్లను తీసుకొచ్చారు ఆయన. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వాహనాలపై 25% సుంకం విధించారు ట్రంప్. కానీ తమ దేశానికి చెందిన వాహనాలను ఇతర దేశాలు రానివ్వడం లేదన్నారు. అందుకే వాటిపై టారిఫ్లు వేస్తున్నట్టు తెలిపారు. బియర్తో పాటు ఖాళీ అల్యూమినియం క్యాన్లపై 25% పన్ను ఇస్తున్నట్టు వివరించాడు ఆయన. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తుందన్నారు. దానికి ప్రతిగా తాము 26% సుంకం విధిస్తున్నట్టు వివరించాడు ట్రంప్. కొన్ని దేశాలు అమెరికాలో తయారైన వస్తువులపై భారీగా సుంకాలు వేస్తున్నాయన్నారు. అయితే తాము మాత్రం అందులో సగం సుంకమే ఆయా దేశాల వస్తువులపై విధిస్తున్నట్టు తెలిపారు. భారత్ చాలా కఠినమైన దేశం అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ ప్రధాని తనకు మంచి స్నేహితుడని, అయినా తమ ఉత్పత్తులపై 52% పన్ను విధిస్తున్నారని చెప్పారు. దశాబ్దాలుగా తాము ఎలాంటి సుంకాలు వేయడం లేదని తెలిపారు. కంబోడియాపై అత్యధికంగా 49% పన్ను విధించారు ట్రంప్. తమ ఉత్పత్తులపై కంబోడియా 97% పన్ను వేస్తుందన్నారు. 46% సుంకంతో వియత్నాం రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్పై 37%, థాయిలాండ్పై 36%, చైనాపై 34% సుంకం వేశారు ట్రంప్. తైవాన్, ఇండోనేషియాలపై 32% పన్నేశారు. స్విట్జర్లాండ్పై 31% పన్ను విధించింది అమెరికా. చైనా నుంచి వచ్చే వస్తువులపై 54% దిగుమతి సుంకాలను మోపింది అమెరికా. ఇప్పటికే చైనా వస్తువులపై 20% పన్ను విధిస్తోంది. ఇప్పుడు మరో 34% అదనంగా వడ్డించాడు ట్రంప్. బ్రిటన్ 10% పన్ను విధిస్తుందని తెలిపారు. ఇకపై తాము కూడా యూకే ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తున్నామన్నారు ట్రంప్. ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్సెస్తో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఏషియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. జపాన్ నికీ 3.4% పడిపోగా దక్షిణ కొరియా మార్కెట్లు 1.9% కుంగిపోయాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. S&P 500 ఫ్యూచర్ పాయింట్స్ 3% పడిపోయింది. ఇక బంగారం ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్స్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% పెరిగింది.